For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ లో మన మూవీ సాంగ్స్ కంటే కూడా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అసలు ఓవర్ నైట్ స్టార్స్ అవుతున్నారు ఎవరు, ఫోక్ డాన్సర్స్ అయినా ఫోక్ సింగర్స్ అయినా. సో అందులో ఇప్పుడు ఒకరున్నారు మన ముందు, పులి పూజ గారు. హాయ్ పులి పూజ. హాయ్ అండి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎన్ని సాంగ్ చేసావు ఇప్పటి వరకు? 50+ చేశానండి. 50+ చేసావా? ఓ మై గాడ్, 50+ అంటే మామూలు విషయం కాదు కదా. అందులో మీకు బాగా ఫేమస్ తెచ్చిన సాంగ్ ఒకసారి పాడతారా? ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుగా, నేనుంట కంటి పాపలా. ఉండిపో ఉండిపో నా గుండెలో నిండుగా, ఏ కష్టము రాదుగా, నీ ఉంట కంటి పాపగా. వావ్, నైస్. ఏంటి సింగరా ఏంటి మీరు? లేదండి, ఓన్లీ యాక్టర్. ఏమో, నాకు తెలిసి మేబీ సింగర్ కూడా అయి ఉండొచ్చు అనుకుంటున్నా. లేదు, కానీ ట్రై చేద్దాం అనుకున్నా ఒకసారి. ఓకే, సింగర్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఎనీవే, చాలా బాగా, అసలు సూపర్ గా ఉంది తెలుసా. వాయిస్ అయితే చాలా బాగా నచ్చింది, బాగా పాడావు. ఇప్పుడు ఎన్ని 50 సాంగ్ చేశారు కదా. ఓకే, డాన్స్ అయితే బాగా ఎరగదీస్తున్నావు. డాన్స్ అంటే లిటిల్ బిట్ గా చేస్తున్నా, ఎక్కువ ఫోక్ నార్మల్ ఆఫైలు సాంగ్స్ చేస్తుంటారు. ఫోక్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ ఉంటాయి కదా, మెలోడీ సాంగ్స్. ఓకే, ఇప్పుడు మీరు పాడిన సాంగ్ అయితే ఆల్మోస్ట్ లవ్ ఫెయిల్యూర్ కదా, నీకు ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్. అవునండి. ఓకే, ఏ ఛానల్ చేశారు మరి ఇది నవీన్ ట్యూన్స్ లో ఉంది. ఓకే, నవీన్ ట్యూన్స్. ఓకే, సో ఫస్ట్ నీకు ఆఫర్ ఇచ్చింది అదే సాంగ్ లేదంటే ఎలా? అదే సాంగ్ అండి. అదే ఫస్ట్ సాంగ్ హైలైట్ అయిపోయింది. ఆ సాంగ్ నుంచే నాకు చాలా కాల్స్ వచ్చాయి యూట్యూబ్ నుంచి, మా ఛానల్ చేయండి అని. ఆహా, ఓకే. ఇంతకీ స్టడీ బ్యాక్గ్రౌండ్ అంటారా? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ. ఓకే, ఫ్యామిలీ? ఓకే, ఫాదర్ లేరు, అయితే మదర్, మేము 4 మెంబర్స్, సిస్టర్స్ మీ ఒక బ్రదర్. అక్క వాళ్ళకి ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, చెల్లె తమ్ముడు చదువుకుంటున్నారు, నా డిగ్రీ కంప్లీట్ అయింది, ఈ ఫీల్డ్ లో చేస్తాను. ఓకే, డాడీ అంటే ఇప్పుడు రీసెంట్. ఓకే ఓకే, మరి డాడీలో లేట్ అది తీర్చలేము నిజం చెప్పాలంటే. ఎలా ఉంది మరి ఇప్పుడు రీసెంట్ గా? అంటే 1 ఇయరా 2 ఇయరా చనిపోయి? రీసెంట్ గానే 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది. ఓకే, అక్క వాళ్ళు ఎక్కడైనా? అక్క వాళ్ళు ఇక్కడే, మా నియర్ బై ఉంటారు. నియర్ బై. ఓకే, మరి మీ సిస్టర్ ఏం చదువుతుంది? తను ఇప్పుడు MLT కంప్లీట్ చేసింది, ఇప్పుడు నెక్స్ట్ డిగ్రీకి వెళ్తాను. DMLTనా MLTనా? MLT. ఓకే ఓకే, నెక్స్ట్ మీ తమ్ముడునా? తమ్ముడు 10th ఇప్పుడు 10th. చిన్నోడు. ఓకే, క్యూట్ ఫ్యామిలీ. అక్క వాళ్ళు ఏం చేస్తుంటారు మరి? ఓన్లీ ఫ్యామిలీ ఉంటే హౌస్ వైఫ్. మమ్మీ కూడా హౌస్ వైఫ్, నేనే హౌస్ వైఫే. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీని పోషించేది నువ్వేనా లేదంటే ఎలా? అలాగే. ఓకే, ఇప్పుడు మరి పర్ డేకి ఎలా ఇస్తారు మరి? అది ఛానల్స్ బట్టి ఉంటుందండి. ఇంకోటి ఫేమ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఇక మనం అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఓన్లీ డాన్స్ నా లేదంటే ఏమన్నా సాంగ్స్ కూడా రాస్తావా? లేదు, ఇంతవరకు రాయలేదు సాంగ్స్ అయితే. కానీ వాళ్ళు రాసే రైటర్స్ రాస్తుంటారు కదా, ఆ సాంగ్స్ వింటుంటే ఎంత బాగా కూడా రాస్తారా అని అనిపిస్తుంది నాకు. చాలా సూపర్ గా అనిపిస్తుంది. సింగర్స్ కూడా నిజం చెప్పాలంటే వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా ఆ సాంగ్స్ రాస్తేనే కదా, సాంగ్ పాడే వాళ్ళైనా సాంగ్ రాసే దాని తగ్గట్టు మీరు కూడా డాన్స్ చేస్తేనే కదా ఆ సాంగ్ పక్కా హిట్ అయ్యేది. అవును. ఓకే, ఇంకా అంటే నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమన్నా ఉన్నాయా న్యూగా? ఇప్పుడు ఇంకా కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయి, కాల్ చేస్తా అని చెప్పారు, టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు నీకు మంత్లీకి ఎన్ని వస్తాయి మరి ఇట్లా సాంగ్ షూట్స్? చెప్పలేమండి, వస్తే కంటిన్యూస్ గా 5 రావచ్చు, 5-4 రావచ్చు. ఓకే, రాకపోవచ్చు. ఒకవేళ మంత్ అంతా కంటిన్యూస్ గా బిజీ ఉండొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నువ్వు ఒక్కరివే చూస్తున్నావు? మాకు ఓన్ హౌస్ ఉంది, ఇంట్లోనే ఉంటాము. ఓకే, తమ్ముడు 10th క్లాస్. ఓకే ఓకే, ఎనీవే వెరీ గుడ్ మా, సూపర్ అసలు నిజం చెప్పాలంటే. అంటే నీకేమైనా ఎందుకు అసలు ఈ ఫీల్డ్ లోకి ఎంచుకున్నావు అసలు నువ్వు? ఇలా రావాలి ఇలా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేసాను. యాక్చువల్లీ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, పోలీస్ అనేది నా గోల్, పోలీస్ అవుదాం అనుకున్నాను. ఇక ఎందుకో కొంచెం కాలేకపోయాను, ఈ ఫీల్డ్ లోకి అనుకోకుండా వచ్చేసాను. కంటిన్యూస్ గా ఫేమ్ వస్తుంది, చేస్తున్నాను, ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇలా గడిచిపోతుంది. మరి లైఫ్ ఎలా స్టార్ట్ అయింది మనకి యూట్యూబ్ లో ఇలా సాంగ్స్ కి? కాస్టింగ్ నుంచి వచ్చానండి, కాల్ చేశారు. కాస్టింగ్ నుంచి వచ్చాక ఇప్పుడు ఈ సాంగ్ చేశాను కదా నవీన్ ట్యూన్స్ లో, ఆ సాంగ్ నుంచి ఇంకా అందరూ కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి, షూట్స్ అవుతున్నాయి. ఓకే, మరి చిన్నప్పటి నుంచే ఇష్టం నీకు డాన్స్ అంటే? నాకు డాన్స్ అంటే అంత పెద్దగా రాదు కూడా, నేను క్లాసెస్ కూడా ఏం వెళ్ళలేదు అంతా. ఈ ఫీల్డ్ లోకి వచ్చాక కొరియోగ్రాఫర్స్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూగా నేను వెళ్ళిపోతూ చేస్తూ వచ్చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. డాన్స్ క్లాస్ కి ఏమైనా వెళ్తావా? ఇంకా ఫోక్ డాన్స్ అలా చేద్దామని ఏమైనా గోల్ ఉందా? ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి క్లాసెస్కి వెళ్ళి పర్ఫెక్ట్ గా నేర్చేసుకుని పర్ఫెక్ట్ గా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే ఓకే, డిగ్రీ అయితే ఫినిష్ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది కదా మీది. సో నీకు అసలు ఇలా జాబ్ చేయాలి అటువంటి గోల్స్ ఏం లేవా?
డిగ్రీ అయిపోయింది అప్పుడే. ఇక నేను డిగ్రీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా సిస్టమ్ నేర్చుకుంటున్నాను అని. సిస్టమ్ నేర్చుకునే టైంలో హాస్టల్కి వెళ్ళి నేర్చుకుంటున్నాను. ఆ ట్రైనింగ్ లో ఉండేసరికి మా ఫాదర్ కి అలా హెల్త్ ఇష్యూ ఉండే. ఇక అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ వచ్చేసేసిన. అప్పుడే నాకు కాల్ వచ్చింది ఇలా షూట్ ఉంది అని. అప్పటి నుంచి వస్తున్నాను. తెలిసి మీరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళారా? లేదండి, యాక్టింగ్ క్లాస్ చించేస్తున్నారుగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో, అసలు మామూలుగా చేయట్లేదుగా. నేను చూస్తున్నాను అనమాట మిమ్మల్ని, కంపల్సరీ చూస్తా. మీ ఏ వీడియో సాంగ్ టెలికాస్ట్ అయినా కానీ పక్కా చూస్తా. నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాయి అనమాట. అంటే ఫోక్ డాన్స్ ఉంటది, అంటే సింగర్స్ పాడడం వేరుంటది, మనం యాక్టింగ్ ద్వారా బాగా చూపిస్తున్నావు కదా. ఇప్పుడు అందరూ కలిసి వర్క్ చేస్తేనే అవుతుంది. రైటర్స్ రాయడం వల్ల, యాక్టర్స్ యాక్ట్ చేయడం వల్ల, సింగర్స్ పాడడం వల్లనే ఒక ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. అందరిది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకంటూ గోల్ ఏమన్నా ఉందా? నాకంటూ గోల్ ఇప్పుడైతే సాంగ్స్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అనేది ఒక మంచి ఆఫీసర్ కావాలి అని. అంటే ఆఫీసర్ అంటే ఎలా? ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, లేదంటే డాక్టరా, లేదంటే ఇంకెలా? ట్రై చేద్దాం. మనం అనుకునే ఏవి కావట్లేదు, అందుకే ఏం అనుకోవట్లేను. యాక్చువల్లీ నువ్వు అసలు యూట్యూబ్ ఛానల్కి వస్తాను అనుకున్నావా? అనుకోలేదు అసలు కదా. అసలు నాకు యూట్యూబ్ లో ఈ ఫోక్ సాంగ్స్ అంటే ఏంటి, ఎలా తీస్తారు అవన్నీ అసలు ఐడియానే లేదు, జీరో నాలెడ్జ్. అనుకోకుండా ఇలా కాల్ వచ్చింది. అప్పుడు నా సాంగ్ రిలీజ్ అంటే అసలు ఇలా కూడా అంతకుముందు నేను సాంగ్స్ విన్నాను, కానీ ఇలాగే చేస్తారని నాకు అంత ఐడియా లేదు. వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఇన్కమ్ వస్తుంది, ఇలా కూడా చేయొచ్చు అనేసి. అప్పటి నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాను. ఓకే, ఇన్కమ్ బానే ఉంటుందా? అయినా ఇన్కమ్ వచ్చినా కూడా నాకు తెలిసి మన కాస్ట్యూమ్స్ కే సరిపోద్ది అనుకుంటా. యా, యు ఆర్ రైట్. ఎగ్జాక్ట్లీ, ఐ నో దట్. పక్కా నేను అనుకుంటున్నా. ఎందుకంటే లేడీస్ కి కాస్ట్యూమ్స్ అంటే తెలిసిన విషయమే. అది మనకు ఏమన్నా వెబ్ సిరీస్ అయినా మూవీస్ ఆఫర్స్ వస్తే కనుక వెళ్తావా? ఆ మూవీస్ ఆఫర్స్ వస్తే వెళ్తాను. అంటే హీరోయిన్ గా వస్తే కనుక వెళ్తావా? యా, వెళ్తాను. అంటే వెబ్ సిరీస్ లోనా, లేదంటే మూవీస్ లో హీరోయిన్ గా వెళ్తే బెటర్ అనుకుంటున్నాను. అంటే ఇక చూద్దాం. అంటే మనము ఎప్పుడు ఎలా మనకి వస్తుందో తెలియదు ఆపర్చునిటీ. దాన్ని బట్టి మనం డిసైడ్ అయ్యి వెళ్తే మన లైఫ్ అనేది ఒక పొజిషన్ లో ఉంటుంది. అవును. మరి ఇండస్ట్రీకి వచ్చావు కదా, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మా మదర్ కి అంటూ నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. మా మదర్ ఓకే అయితే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది. మా ఫాదర్ కూడా లేరు కదా. ఇంకోటి మేమందరం 4 sisters ని, అందుకని అలాగే జాగ్రత్తగా ఉండి ఇలా ఉండాలి, ఇలా ఉంటారు. వాళ్ళకి ఏం తెలియదు అసలు, నాకు కూడా తెలియదు దీని గురించి. ఆటోమేటిక్ గా వచ్చేసాను ఫీల్డ్ లోకి, చేస్తున్నాను. ఎప్పుడు భయపడుతుంటారు మదర్. అవును, ఎలా ఉందో ఏమో, లేట్ నైట్స్ అవుతుంటాయి, నైట్ షూట్స్ అవుతుంటాయి. ఇక అది గడిచిపోతుంది, నేను ధైర్యంతో చేస్తూ వస్తున్నాను. ఓకే, ఇండస్ట్రీలోకి ఎన్ని ఇయర్స్ అవుతుంది అడుగు పెట్టి? రీసెంట్ గానే వచ్చాను, ఇంకా 1 year కంప్లీట్ కాలేదు. 1 year కూడా అవ్వలేదు, బట్ కానీ 50 songs చేసావా? ఓ మై గాడ్, వెరీ గుడ్. తెలుసా, ఇది మాత్రం గ్రేట్ తెలుసా. ఎనివే సూపర్ నువ్వు అయితే. ఇంకా ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, నాకు తెలిసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా? ప్రాబ్లమ్స్ అంటే ఇక చుట్టుపక్కల వాళ్ళు, మా రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు. మా ఫ్రెండ్స్ ఎందుకు అది చూసుకుంటున్నావు, ఎందుకు అది చూస్ చేసుకుంటున్నావు, జాబ్ చేయొచ్చు కదా, డిగ్రీ కంప్లీట్ చేసావు కదా, నీకు అవన్నీ అవసరమా అనే వాళ్ళు కూడా ఉన్నారు. నీకెందుకు అంత అని నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే నా ఫీల్డ్ అంటే నాకు తెలియకుండానే నీ ఫీల్డ్ లోకి వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయి చిన్న జాబ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నా ఫ్యామిలీకి అంతా సరిపోదు. ఏదో నాకు ఆ దేవుని దయ వల్ల ఈ ఆపర్చునిటీ అనేది వస్తుంది, దాన్ని నేను కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వాళ్ళు ఏదో అన్నారని చూస్తే వాళ్ళు చూడరు కదా నా ఫ్యామిలీని. కరెక్ట్, నేనే చూసుకోవాలి కదా. లోకులు కాకులు ఏమైనా అనుకుంటుంటారు అనేది ఉన్న వాస్తవమే అది. బట్ కానీ ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి అని మన లైఫ్ ని స్టాప్ చేయొద్దు. అది నిజంగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అదే నిజంగా. అంటే కొంతమంది ఏమో నెగ్లెక్ట్ చేసి అలా మాట్లాడతారు, కొంతమంది బాగానే సపోర్ట్ చేస్తారు. మా మదర్ సపోర్ట్ చేస్తారు, మా అక్క వాళ్ళైనా సరే సపోర్ట్ చేస్తారు, జాగ్రత్త అని చెప్తారు. మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళందరూ కొంతమంది సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంకా ఉన్నాను. లేకపోతే ఇంకో వేరే వాళ్ళు మాట్లాడే దానికి నేను వెళ్ళిపోతుండే అప్పుడే. అంతేనా? ఇక అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వస్తున్నాను. ఓకే, మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా? మరి ఛానల్ ఉంది నాకు కూడా. చేస్తున్నాను, కంటిన్యూస్ గా రీల్స్ షార్ట్స్ చేసి పెడుతుంటాను. ఓకే, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరమ్మా? ఐ మీన్ ఫోక్ డాన్సర్స్ అయినా లేదంటే ఇలా? అంటే ఇలా అసలు ఇంతవరకు నాకు మాస్టర్ అనేది వాళ్ళు ఎవరు లేకుండే. అక్కడికి వెళ్ళాక నాకు షూట్స్ ఉంటాయి కదా, ఇలా చెయ్యి అని నాకు చెప్తూ ఉంటారు. నేను ఏ షూట్ కేసు వెళ్తూ ఉంటాను, ఆ షూట్ టీం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు. ఇలా కాదు పులి, ఇలా నన్ను పులి అని పిలుస్తారు అందరూ. షూట్ లో అందరూ పులి అనే పిలుస్తారు. వాళ్ళు చెప్తూ ఉంటే చేసేస్తుంటాను.
ఇంతకు మరి ఫన్ గా నడుస్తుంటదా మీరు సాంగ్స్ ఇలా షూట్ జరిగేటప్పుడు? చాలా ఫన్ గా అసలు ఆడుతూ పాడుతూ షూట్ కంప్లీట్ చేస్తుంటాను, అంత క్లోజ్ అయిపోతారు నాతో షూట్ లో. అయితే ఇండస్ట్రీకి వచ్చిందా నీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటావు? ప్రాబ్లమ్స్ అంటే ఉండే, ఓకే అవన్నీ ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో అలా ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా, అంటే ఒకవేళ మూవీస్ లో ఛాన్స్ వస్తే కనుక కమిట్మెంట్ అడిగితే నీ ఒపీనియన్ ఏంటి? మూవీస్ లో ఛాన్స్ వచ్చి కమిట్మెంట్ అడిగితే చెయ్యను. కమిట్మెంట్ ఉంది అంటే చేయను, ఎందుకంటే అది ఎంతవరకు తీసుకెళ్తుంది చెప్పలేము కదా, అన్ని మనకి పర్ఫెక్ట్ గా ఉంటాయని. అలా కాకుండా నార్మల్ గా మూవీస్ లో మీరు సెలెక్ట్ అవుతారు, మీకు ఇది బాగుంటుంది, ఈ క్యారెక్టర్ మీరు చాలా బాగా చేస్తారు, మిమ్మల్ని అనుకుంటున్నామని నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే ఓకే నేను చేస్తాను. 50 సాంగ్స్ అంటున్నా కదా, ఆల్రెడీ ఒక ఫేమస్ అయిన సాంగ్ తో స్టార్ట్ చేసావు, నా కోసం ఒకసారి ఇంకో సాంగ్ పాడతావా? పున్నమి వెన్నెల కాసినట్టు, సిరిమల్లె పువ్వు పూసినట్టు, కోయిల రాగాలు తీసినట్టు, గువ్వ గోరింకోలే కలిసినట్టు, నువ్వు నేను ఒక్కటైనట్టు, నా మనసంతా మురిసేను నీ మీదట్టు. పున్నమి వెన్నెల కాసినట్టు, సిరిమల్లె పువ్వు పూసినట్టు, కోగిల రాగాలు తీసినట్టు, గువ్వ గోరింకోలే కలిసినట్టు. వావ్ సూపర్. నాకు తెలిసి మీరు సింగర్ అవుదాం అనుకుంటున్నారు, కాకపోతే ఇలా డాన్సర్ కిందకి వచ్చేసారు కదా. లేదు, సో క్యూట్ ఉంది నీ వాయిస్, సింగర్ కు కూడా ట్రై చేయొచ్చు మీరు. నేను అనుకున్నాను షూట్స్కి వెళ్తుంటాను కదా, చెప్పాను ఒక్కసారి పాడి చూద్దాం, ఏమో నాకు వస్తుందేమో అనిపించింది. ఓకే, చాలా క్యూట్ ఉంది తెలుసా వాయిస్. థ్యాంక్ యూ. పులి పూజ అంటున్నారు కదా, ఇంతకు ముందు అంటే ఇండస్ట్రీకి రాకముందు పులి పూజనా, వచ్చిన తర్వాత పులి పూజ అని పెట్టుకున్నారు? లేదు, ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి పులి పూజ అని. అంటే పులి పూజ అంటే ఎలా? సర్నేమ్ పులి ఆడ. అయితే నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి నార్మల్ పులి పూజ, ఇప్పుడు వచ్చిన తర్వాత అందరు పులి పూజ ఎలా ఆడపులినా? ఇక ఆడపులి శివంగివే అలా. ఓకే ఓకే. మరి డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేసావు? డిగ్రీ నేను తార్నాకల్ ఉస్మానియా కాలేజ్ లో చేశాను. ఇంటర్ వచ్చేసి అంబేద్కర్ కాలేజ్ లో నారాయణగూడలో చేశాను. ఓకే, అంటే మీ ఫ్రెండ్స్ అయినా ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటారా? ఉంటారు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారా? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా? ఉన్నారు. ఓకే, ఇంతకు ఉన్నారా మరి బాయ్ ఫ్రెండ్? లేడు. నిజం చెప్పరా, ఈ కాలంలో ఈ జనరేషన్ లో బాయ్ ఫ్రెండ్స్ లేరు కదా. చాలా మంది ప్రపోజల్స్ వచ్చాయి, కానీ నాకెందుకు అనిపించింది, నా మైండ్ వేరేలా ఉంటుంది, అవన్నీ నాకెందుకు, మనం సెటిల్ కావాలి, ఓకే మన లైఫ్ ఇలా కదా అని ఉంటుంది. మరి కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? సెటిల్ అయి ఉండాలి. అంటే ఎలా ఏంటి, సంవత్సరం నెలకు ఒక 2-3 లక్షలు కావాలా? ఓకే. ఏంటి 2-3 lakhs రావాలి, ఇక తర్వాత ఇంకేమన్నా కావాలా? సొంత ఫ్లాట్ ఉండాలి. నెలకే 2-3 lakhs వస్తుందంటే సొంత ఫ్లాట్ ఉంటుంది కదా. అంతేనంటవా? వెల్ సెటిల్ అయి ఉండాలి, ఎందుకంటే నేను కొంచెం అలా నేను కష్టపడుతూ వచ్చాను కదా, మ్యారేజ్ అయ్యాక కూడా కష్టపడొద్దని నా మైండ్. ఓకే, ఒక లాజిక్ క్వశ్చన్ మా, ఏం లేదు, ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ప్రతి ఒక్కరు నాకు ఇంత శాలరీ కావాలి ఇలాగా అంటే, మరి ఫార్మర్స్ ఉంటారు కదా, మరి మనం ఏదైనా కష్టపడి సంపాదిస్తానే కదా ఏదైనా మన ఫుడ్ లోపలికి. సో రైతులకి ఎందుకు ఇంపార్టెంట్ అసలు ఇవ్వట్లేదు మన లేడీస్? అసలు రైతులకి మన లేడీస్ ఇలా రేపు రైతులకి ఎవరు ఇస్తున్నారు చెప్పండి? అందరు కాస్మెటిక్స్ కి వాటి వీటికే ఇస్తున్నారు, కానీ మనకు ఇప్పుడు రైతుల వల్లనే మనం తింటున్నాం, మనం తినడం వల్లే మనం బతుకుతున్నాం కదా. మనకి ఒక్కసారిగా అవన్నీ మనకి ఫుడ్ లేదా అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు కూడా అలా అనుకుంటున్నా అత్త మామల పోరు ఉండొద్దని? లేదు, నేను అలా ఏం అనుకోలేదు ఎప్పుడు. నాకు వచ్చిన మా హస్బెండ్ ని, మా అత్తయ్యని, మామయ్యని కానీ చాలా చక్కగా చూసుకుంటాను, బాగా చూసుకుంటాను. ఓకే, అంటే చెప్పడమేనా లేదంటే? లేదు, నేను నేను నార్మల్ గా చెప్తున్నాను కాదు, కానీ వచ్చిన అత్తయ్యని మామయ్యని దేవుళ్ళతో కొలుస్తాను. ఓకే, వెరీ గుడ్. నా పేరు పూజ కదా, పూజలోనే ఉంది, ప్రతిరోజు వాళ్ళకి పూజిస్తుంటాను. ఓకే, వెరీ గుడ్, సూపర్ గా చెప్పావు. నిజం చెప్పాలంటే పక్కా ఇలానే ఉండు, ఎందుకంటే నీకు మంచి హస్బెండ్ రావాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఇంకా నీ చిన్నప్పుడు లైఫ్ ఎలా సాగింది? నా చిన్నప్పుడు లైఫ్ అంటే నేను మొత్తం ప్రాపర్ గా రామంతపూర్లోనే ఉంటాను, ఫ్యామిలీ తోటే ఉండే. చిన్నప్పుడు మాది పెంకుటిల్లు, చిన్న పెంకుటిల్లు. ఆ చిన్న ఇంట్లోనే మేము 4 అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు, మా నానమ్మ, మా జాయింట్ ఫ్యామిలీ అందరు ఉండే. మా ఫాదర్ అందరు, మా పిన్ని వాళ్ళందరూ ఉండే. ఇక రోజులు గడుస్తున్న కొద్దీ మా ఫాదర్ కి అట్లా అయిపోయింది. మేము అప్పుడు చిన్న బిల్డింగ్ కట్టుకున్నాం, 1 floor బిల్డింగ్, అందులోనే ఉంటున్నాం. ఇన్ని కష్టాలు, నేను చాలా కష్టాలు అనుభవించి వచ్చాను, ఈజీగా రాలేదు ఈ ఫీల్డ్ లోకి. అంటే నాన్న ఏమన్నా అంతకుముందు జాబ్ చేసేవాడా? మా ఫాదర్ నార్మల్ గా మేస్త్రి వర్క్ ఫాదర్ చేస్తారు. అమ్మ వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. మా అమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. మా అమ్మ ఎప్పుడు భయపడుతూ బాధపడుతూ ఉంటది, చాలా టెన్షన్ తీసుకుంటది, ఇంతమంది ఆడపిల్లలు ఎలా పెళ్లి చేయాలి ఏంటి అని.
నాలాంటి ఫ్యామిలీస్ చాలానే ఉండొచ్చు. అందరి ఫ్యామిలీస్లలో వాళ్ళ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే అమ్మాయికి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మనకు పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత అనేది తీరిపోతుంది అని అనుకుంటారు. నేను ఇప్పుడు నాకు 24 years, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. నేను ఇప్పటి వరకు ఏం ఆలోచించానంటే నేను కూడా నార్మల్ గా మా పేరెంట్స్ కి ఇలా నేను ఎందుకు బరువు ఉండాలి, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నా 10th class లోని మా మదర్ నాకు మ్యాచెస్ చూసింది పెళ్లి చేసి పంపిద్దామని. నేను అప్పుడు చాలా ఏడ్ చేసిన, అప్పుడు నాకు అంత లేకుండే నాలెడ్జ్. నాకు అప్పుడే పెళ్లి చేస్తున్నారా అనేసి ఏడ్ చేసేసిన. ఇక వద్దులే, ఏడుస్తుంది కదా పూజ, వద్దురా అని చెప్పారు మా డాడీ వాళ్ళు. అయితే అవన్నీ ఇప్పుడు నేను అప్పుడు వద్దనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. లేకపోతే నేను అప్పుడే మ్యారేజ్ చేసుకుంటే ఈ పాటికి 2-3 పిల్లలు ఇవన్నీ నేను వద్దు అనుకుంటున్నాను కాబట్టి నాకు మనం ఎలా బతకాలి, నాకు అదే ఉండే. మనకంటూ ఒక బేస్ ఉండాలి, మనం అంటూ ఒక సెటిల్ అయి ఉండాలి. ఇప్పుడు మా ఇద్దరు అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు నార్మల్ గా మ్యారేజ్ చేసేసుకుంటే ఏం చేస్తామంటే పెళ్లి చేసుకుంటాం, ఇంట్లో పిల్లలను చూస్తూ ఉండిపోతాం, గడిచిపోతాం, అయిపోతుంది. అలా ఉండదు నాకు. మనం అంటూ ఏదైనా ఒకటి సాధించాలి, నా వల్ల ఒక 10 మంది మంచిగా బతకాలి, నేను ఒక 10 మందికి తెలియాలి అనేది ఉంటుంది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అండి. మ్యాక్స్ టీవీ నన్ను ఇంటర్వ్యూ చేసిన శిల్ప గారికి చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు. అందరూ మ్యాక్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటను మాత్రం మెల్లగా కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.